హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ చూద్దాం. అదేంటంటే కరివేపాకు పచ్చడి. ముందుగా కరివేపాకుని తీసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం బెల్లం, కొంచెం చింతపండు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ తీసుకోవాలి. తీసుకొని ముందు కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి, కొంచెం వేడయ్యాక ముందుగా తీసి పెట్టుకున్న ఈ జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. మంచిగా కలర్ మారేంత వరకు మంట సిమ్లో పెట్టుకుంటూ కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూనే మన ఈ పచ్చడికి మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత 2 స్పూన్ల ధనియాలను తీసుకోవాలి. ధనియాలను తీసుకొని వాటిని కూడా కొంచెం వేయించుకోవాలి. ధనియాలు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. దాంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇవి కూడా కాస్త వేగాక తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. అంతా మనం వేయించే దాంట్లోనే ఉంటుంది. ఎక్కువ వేడి చేస్తే చేదొస్తాయి కదా మెంతులు, అందుకే కొంచెం చూసుకుంటూ వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయాక తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఎండుమిరపకాయలను కూడా ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కొంచెం మొత్తం క్రిస్పీగా అవుతూ ఉంటుంది. కలుపుతూ మంచిగా వేయించుకోవాలి. ఆయిల్ వేయలేదు కనుక కొంచెం అడుగంటుతాయి, చూసుకోవాలి. మనం పక్కనే ఉంటూ కలుపుకోవాలి. ఈ కరివేపాకు పచ్చడి బాగుంటుందండి. ఇవన్నీ ఇలా వేయించుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీలలోకి, దోశల్లోకి సైడ్ పెట్టుకొని పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అండ్ మనకి ఎండుమిరపకాయలు కూడా మంచిగా వేగిపోయాయి. తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అదే కడాయిలోకి కొంచెం ఆయిల్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడయ్యాక కరివేపాకును కడిగి మొత్తం ఆరిపోయిన కరివేపాకును ఆయిల్లో వేసుకోవాలి. వాటర్ అనేవి ఏమీ లేకుండా వేసుకుంటే బాగుంటుంది. ఈ కరివేపాకు మొత్తం వేసి కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ తేమ ఏది లేకుండా మొత్తం మంచిగా కరివేపాకు మనకు చప్పుడు వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కరివేపాకును తీసి ఇది కొంచెం చింతపండుని వాటర్లో వేసి ఇలా ఉడికించుకోవాలి. 1-2 నిమిషాలు చింతపండు మెత్తగా అయ్యేంత వరకు. తర్వాత మన కరివేపాకు మంచిగా వేగిపోయిందండి. ఇది కాస్త చల్లారనివ్వాలి. చింతపండు మొత్తం ఇట్లా ఉడికించుకొని కాస్త చల్లారాక ఇందులో చింతపండులోని పిప్పి అంతా తీసేసి మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. ఇది దగ్గరికి పడేంత వరకు. దీంట్లోనే 1-2 స్పూన్ల బెల్లాన్ని వేయాలి. బెల్లం కరిగేంత వరకు, చింతపండు గట్టిగా అయ్యేంత వరకు మనం ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా వేయించుకున్న ఈ జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు ఇలా మిక్సీ పెట్టుకోవాలి. అదే మిక్సీ జారులో ఈ మిరపకాయలను కూడా వేసి పొడి చేసుకోవాలి. దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకుంటూ పట్టుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల మన మిరపకాయలు కూడా తొందరగా పొడి అవుతాయి. ఇలా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జారులోకి ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేసుకోవాలి. మెత్తని పౌడర్ కాకుండా ఇలా కొంచెం బరకగా చేసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. తర్వాత ముందుగా ఉడికించుకున్న చింతపండు, బెల్లం కూడా
చల్లారిపోయేటట్టు ఇది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి పోపుకు సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 4 ఎండుమిరపకాయలు ఇలా విరుచుకొని వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు బాగా వేగనివ్వాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పోపు అనేది చల్లారాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్లన్నీ ఆయిల్లో వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందు కరివేపాకు పౌడర్, తర్వాత కారం, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్, చింతపండు, బెల్లం గుజ్జును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేటప్పుడు మీకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసి కలుపుకోవచ్చు. ఇలా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మీకు ఆయిల్ ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడే మనం ఆయిల్ వేసి వేడి చేసుకోవచ్చు. వేడవుతున్న ఆయిల్లోకి కొంచెం జీలకర్ర వేసి వేడి చేసుకున్నామంటే అది కాస్త చల్లారాక ఈ పచ్చడిలో వేసి కలుపుకోవచ్చండి. అంతేనండి, మన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.